ఇవాళ ఇద్దరు గొడవల మధ్యన బాబాయ్కి మైండ్ మెంటల్ ఎక్కిపోయింది. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు, అయ్యా ఏం చేయమంటావు, ఇది నా పరిస్థితి, సారా ఇలా తగిలేయమంటుంది, ఏం చేయమంటావు అని అంటే అప్పుడు దేవుడు ఆమె చెప్పినట్టే చెయ్యి అని అన్నాడు. ఏమన్నాడు? సారా ఏం చెప్పింది అది చెయ్యి అని అన్నాడు. నాకెందుకు బాబు, నువ్వు నన్ను అడిగితే ముందే అడుగుంటే నీకు నేను ఏదైనా సజెస్ట్ చేసేవాడినేమో, సలహా ఇచ్చేవాడినేమో, కానీ ముందు నన్ను అడగలేదు కదా. అంటే మగాడు స్త్రీ విషయంలో బలహీనంగా ఉంటాడు కాబట్టి అప్పుడు దేవుని వాగ్దానము ఎట్లాంటివి గుర్తుకు రావు. కష్టమో నష్టమో ముందు పాపంలో పడిపోతాడు. అది పాపం అని తెలిసాక అప్పుడు అందులో నష్టం కష్టం కలిగినప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అయ్యో అప్పుడు చేశానే, చేయకుండా ఉన్నా బాగున్నాను. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, పెళ్ళి అవనంత వరకు నాకు పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి అయితే బాగున్నాను, పెళ్ళి అయితే బాగున్నాను అనుకుంటారు. తీరా పెళ్ళి అయ్యాక ఏం పెళ్ళి, ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని అంటారు. ఎందుకంటారు? బలహీనతలు ఇవన్నీ మనలో ఉండేటువంటి బలహీనతలు.